మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు కూడా శత్రువులు అనేకులై ఉన్నారా? ఆ శత్రువులు నిన్ను చంపుతామంటున్నారా? ఆ శత్రువులు నిన్ను అనేక విధాలుగా హింసించి భయపెడుతున్నారా? అయితే నువ్వేం భయపడద్దు. నువ్వు అసలు వారి గురించి ఆలోచనే చేయకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ దావీదు రాజు కూడా అనేక మంది శత్రువులు తయారయ్యారు. అయితే ఆయన ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు శత్రువులు ఆయనను చంపుతామన్నా దేవుణ్ణి వేడుకునేవాడు. ఆ దేవుడు ఆయనని ఆ శత్రువుల నుండి సమాధానము కలుగజేసి విమోచించేవాడంట. అలాగుననే దేవుని బిడ్డలారా, నీ శత్రువుల నుండి నీకు వారికి సమాధానం కలగజేసి దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా శత్రువులు అనేకులయ్యా, కానీ ఒక దెబ్బ పడకోకుండా, ఒక మరణము రాకోకుండా, ఎటువంటిది ఇబ్బందులు లేకోకుండా మమ్మల్ని సజీవ లెక్కలో పెడుతూ సంతోషంగా ఉంచుతూ ధైర్యాన్ని ఇస్తూ ముందరికి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.